కార్తీక పురాణం 3వ అధ్యాయం. ఈ అధ్యాయంలో జనక మహారాజుకి వశిష్ఠ మహర్షి నదీ స్నాన మహత్యాన్ని ఈ విధంగా వివరించాడు. జనక మహారాజా, కార్తీక మాసంలో చేసే నదీ స్నానం, దానం, జప, తపాదులు చాలా పుణ్యవ్రతాలు. అటువంటి సర్వోత్తమమైన వ్రతాల వల్ల, ఆచారాల వల్ల ఎంతో పుణ్యం కలుగుతుంది. ఇది ఆచరింపని స్త్రీ పురుషులు లెక్కలేనన్ని సార్లు అనేక నీచ జన్మలు పొంది, ఆ తర్వాత అత్యంత నీచమైన పంది జన్మ కూడా పొంది, ఆ తర్వాత రాక్షసులుగా మారతారు. మానవ జన్మ ఎత్తిన తర్వాత భగవన్ నామస్మరణ, శివనామస్మరణ, శివ సాయుధ్యం పొందడానికి తపన పడడం అనేది సర్వసాధారణం. కార్తీక మాస నదీ స్నానాన్ని ఈ విధంగా తెలియజేస్తున్నాను వినుడు అని చెప్పసాగాడు వశిష్ఠ మహర్షి. ఆంధ్రప్రదేశ్లో సద్గుణవంతుడైన బ్రాహ్మడు ఒక ఆయన ఉండేవాడు. ఆయనకు తెలియని శాస్త్రం అంటూ లేదు, ఆయన ఆచరించని విధి విధానం అంటూ లేదు. కార్తీక మాసంలో ఆ శివ సాయుధ్యం పొందడం కోసం ఆయన నదీ స్నానం చేసేందుకు ఒక దగ్గరికి వెళ్ళాడు. కానీ ఆ దగ్గరలో ఒక భయంకరమైన మర్రి చెట్టుంది. ఆ మర్రి చెట్టుపై 3 రాక్షసులు, కాదు బ్రహ్మరాక్షసులు ఎప్పుడూ నివాసం ఉంటూ ఉండేవారు. దారిన పోయి వచ్చే ప్రయాణికులని హింసించడం వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. పాపం ఈ సద్బ్రాహ్మణుడికి ఆ బ్రహ్మరాక్షసుల సంగతి తెలియదు కదా. అందుకే దగ్గరలో ఉన్న పవిత్రమైన నదిలో నదీ స్నానం చేసి కార్తీక మాస వ్రతం ఆచరించడానికి వెళ్ళాడు ఆ బ్రాహ్మణుడు. ఈ బ్రహ్మరాక్షసుల కళ్ళు ఆ బ్రాహ్మణుడిపై పడ్డాయి. ఆహా, మాకు ఎంత మంచి ఆహారం దొరికింది, ఈ బ్రాహ్మణుణ్ణి తినేద్దాం అని ఆ సద్బ్రాహ్మణుణ్ణి వెంబడించాయి ఈ 3 బ్రహ్మరాక్షసులు. కాని ఆ బ్రాహ్మణుణ్ణి సమీపించగానే ఆయన ముఖంలోని దివ్య తేజస్సు ప్రభావం వలన ఈ బ్రహ్మరాక్షసులు 3కి వారి వారి గత జన్మలు గుర్తుకు వచ్చాయి. తండ్రి, నువ్వే మాకు శరణు, మా పాపాలను కడిగించేంతటి మహిమ ఉన్నది నీకే అని ఆ సద్బ్రాహ్మణుణ్ణి శరణు వేడసాగారు. తమ కథని చెప్పసాగారు ఈ 3 బ్రహ్మరాక్షసులు. మొదటి బ్రహ్మరాక్షసుడి కథ. ఓ మహాత్మా, నేను ద్రావిడ దేశంలో ఉన్న సుందరం అనే గ్రామంలో బ్రాహ్మణ వంశానికి చెందినవాడను. నేను గ్రామాధికారిగా పనిచేసేవాణ్ణి. ఆ అధికార గర్వంతోనే కన్ను మిన్ను గానకుండా దుష్టుడనై కుటుంబ పోషణే నా బాధ్యత అనుకుని ఇందుకోసం హద్దులు మీరడం మొదలుపెట్టాను. ఎంతగా అంటే బ్రాహ్మణ డబ్బులు సైతం దొంగలించేంత. అంతేకాదు, బంధువులెవ్వరినీ లెక్క చేసేవాణ్ణి కూడా కాదు. అమావాస్య నాడైనా సరే ఏ బ్రాహ్మణుడికే కాదు, ఏ జీవికి కూడా పట్టడన్నం పెట్టి ఎరగను, ఇంత సహాయం చేసి ఎరగను. ఈ పాపం నన్ను 7 తరాలకు పీడిస్తుందని అప్పుడు నాకు తెలియదు. మరణానంతరం అనేకమైన బాధలు అనుభవించి, నరకలోకంలో ఎన్నో శిక్షలు అనుభవించి, ఎన్నో నీచమైన జన్మల తర్వాత చివరికి ఈ బ్రహ్మరాక్షసి జన్మ ఎత్తాను నేను అని మొదటి బ్రహ్మరాక్షసి దాని వృత్తాంతం చెప్పుకుంది. ఇక 2వ బ్రహ్మరాక్షసి కథ. ఓ బ్రాహ్మణోత్తమ, నా గురించి ఏమని చెప్పమంటావు? నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులని నేను ఏనాడూ లక్ష్య పెట్టలేదు. వాళ్ళకి సద్దన్నం పెట్టి నేను, నా భార్య హాయిగా వేడివేడి అన్నం వండుకొని తినేవాళ్ళం. నా భార్య మాటలు విని నా తల్లిదండ్రులని కనీసం మర్యాదగా కూడా ఏనాడూ చూడలేదు. కానీ ఆ పాపం ఊరికే పోలేదు. ఎన్నెన్నో శిక్షలు అనుభవించిన తర్వాత ఇదిగో ఈ నీచమైన రాక్షసుడి జన్మ ఎత్తాను నేను అని 2వ బ్రహ్మరాక్షసి దాని గత జన్మ వృత్తాంతం చెప్పుకుంది. ఇక 3వ రాక్షసుడి కథ. విప్రోత్తమ, నేను ఆంధ్రదేశంలో ఓ ప్రసిద్ధ విష్ణువు ఆలయంలో బ్రాహ్మణుడను. అవడానికి బ్రాహ్మణుడనే. పవిత్రమైన ఆలయ ప్రాంగణంలోనే నా నివాసం. నిరంతరం విష్ణువు ఆరాధనే నా ధర్మం. కానీ ఈ ధర్మాన్ని నేను ఏ రోజూ పాటించలేదు. నా కుటుంబాన్ని అలక్ష్యం చేశాను. బంధువులను ఏ రోజూ చేరదీయలేదు. ఎప్పుడూ వేశ్యాగృహాలు, వేశ్యా వాటికలే నాకు దేవాలయాలు. చివరికి ఆలయం కొరకు, ఆ విష్ణుమూర్తి కొరకు అందరూ చేసే దానాలను, నగల దానాలను, తేలం దానాన్ని కూడా నేను వేశ్యాగృహానికే దారపోసేవాడిని. చివరికి అదే నా పాలిట శాపమే కూర్చుంది. ఇన్ని పాపాలు ఒడిగట్టిన తర్వాత ఎన్నెన్నో బాధలు అనుభవించి చివరికి ఈ రాక్షస జన్మ ఎత్తి ఇలా నా పాపాన్ని మోస్తున్నాను.
అని 3వ బ్రహ్మరాక్షసుడు తన కథలు చెప్పుకొచ్చాడు. ఆ సద్బ్రాహ్మణుడికి ఈ ముగ్గురి పూర్వజన్మ వృత్తాంతాలు విని వీళ్లపై ఎంతో జాలి కలిగింది. నాయనలారా, బాధపడకండి. ఆ శివకేశవులు ఎల్లప్పుడూ మన క్షేమమే కోరుతారు, మనల్ని రక్షిస్తారు. చేసిన పాపాలు చెప్పుకున్నారు, దానితో మీ పాపాలు కొంచెమైనా తగ్గాయని అనుకుందాం. ఇప్పుడు కార్తీక మాసం కదా, పవిత్రమైన నదీ స్నానాన్ని ఆచరించి ఉపవాస వ్రతం చేసి ఆ శివకేశవులని మనసారా ప్రార్థిద్దాం. తప్పకుండా మీ పాపాలు తొలగిపోతాయి అని ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసుల్ని వెంటబెట్టుకుని వెళ్లి తాను అనుకున్నదంతా వాళ్ల చేత చేయించాడు ఆ సద్బ్రాహ్మణుడు. ఆ పుణ్యఫలం ఊరికే పోలేదు. ఆ సద్బ్రాహ్మణుడు తన ఫలాన్ని కూడా వాళ్లకి దానం చేసి చివరాఖరికి వారిని వారి పాపాల నుండి విముక్తుల్ని చేశాడు. కార్తీక మాసంలో చేసే నదీ స్నానం, వ్రతాల యొక్క పుణ్యం ఏపాటితో ఈ కథ ద్వారా మనకి అర్థమవుతుంది. కార్తీక మాసంలో నదీ స్నానం చెయ్యలేని వారు శరీర ఉష్ణోగ్రతకు సరిపడా చన్నీటి స్నానం అత్యంత పవిత్రంగా ఆచరిస్తే కార్తీక మాసంలో ప్రతి నీటి బిందువులో ఆ గంగమ్మ తల్లి ఉంటుందని ప్రతీతి కాబట్టి నదీ స్నానం చేసినంతటి ఫలితాన్ని పొందుతారు. భక్తి శ్రద్ధలతో ఆచరించే ఏ విధి విధానమైనా ఆ స్వామికే చేరుతుంది. మనకి తప్పకుండా ఆ శివకేశవుల అండ ఉంటుంది. ఇది స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్య మండలి 3వ అధ్యాయం సంపూర్ణం.